రైతు బంధు ఎవరెవరికి ఇక్కడ వార్త చూస్తే రైతు భరోసా కోసం తనిఖీలు అనేది ఒక వార్త చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏదైతే గత రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఏదైతే మొట్టమొదటి గవర్నమెంట్గా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందే ఆ గవర్నమెంట్ రైతు బంధు కింద ఎకరానికి మొదట 4,000 నుంచి ఆ తర్వాత 5,000 రూపాయలు ఏదైతే ఎకరానికి రైతుకు పెట్టుబడి సాయం కింద ఇచ్చేదో అదే ఇప్పుడున్న రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో అది ఎలక్షన్స్ ముందు ఒక మాట చెప్పింది ఈ గవర్నమెంట్, మేము అధికారంలోకి రాగానే ఎకరాకి 7,500 రూపాయలు రైతుకు పెట్టుబడి సాయం కింద అందిస్తామని చెప్తా ఉంది. అయితే కొన్ని అందులో ఆ నియమ నిబంధనలు పెట్టడానికి ఈ రాష్ట్ర గవర్నమెంట్ ప్రత్యేకంగా క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఒక మంత్రివర్గ ఉపసంఘం వేసి దానికి బట్టి విక్రమార్క ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు మరియు డిప్యూటీ సీఎం అయిన బట్టి విక్రమార్కని దానికి అధ్యక్షుని పెట్టి వాళ్ళు ఇన్ని రోజులు ఒక నివేదిక తయారు చేయడం జరిగింది. అయితే ఆ నివేదిక ప్రకారం ఒక వార్త చూసినట్టయితే రైతు భరోసా కోసం తనిఖీలు రెవెన్యూ వ్యవసాయ శాఖలు కలిసి క్షేత్రస్థాయిలో చేపట్టాలి. ఏఈఓలు ఎంఏఓలు పంచాయతీ కార్యదర్శులు విఎల్ఓలు తనిఖీలు పూర్తి చేయాలనేది వార్త చూస్తూ ఉన్నాం. అయితే రాష్ట్ర గవర్నమెంట్ ఇప్పుడే కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నిర్ణయాన్ని ప్రకారం చూస్తే వానాకాలంలో 68,99,000 మందికి, వేసంగిలో 39,60,000 మందికి పథకం వర్తించే అవకాశం ఉన్నట్టు కనబడుతుందని చెప్పి వార్త చూస్తూ ఉన్నాం. అయితే వానాకాలంలో వచ్చేసి 11,437 కోట్ల రూపాయలు అవసరం ఉందని, 11,437 కోట్ల రూపాయలు వానకాలంలో అవసరం ఉందని, మరి వ్యాసంగిలో అయితే 6,095 కోట్ల రూపాయలు అవసరం ఉందని ఆ సబ్ కమిటీ లెక్కలు చెప్తా ఉంది. మరి లెక్కలు చెప్తుంది. అసలు రైతు భరోసా అనేది రాష్ట్ర గవర్నమెంట్ ఎవరెవరికి ఇవ్వబోతా ఉందనేది పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం. రైతు భరోసా కోసం తనిఖీలు అనే వార్త చూస్తే రైతు భరోసా అంచనాలను ఒకసారి పరిశీలిస్తే వానాకాలం సీజన్లో అర్హులయ్యే రైతులు వచ్చేసి 68,99,000 మంది ఉన్నారు. అయితే ఈ సీజన్లో కావలసిన రైతు బంధు వర్తించే భూమి ఎన్ని ఎకరాలు అంటే 1,52,00,000 ఎకరాల భూమికి వానాకాల సీజన్లో వర్తించబోతా ఉంది. అది 68,99,000 మంది రైతులకు సంబంధించిన 1,52 ఎకరాల భూమికి సంబంధించిన రైతు బంధు వాళ్ళకు 7,500 చొప్పున వానాకాలం సిద్ధనిస్తే 11,437 కోట్ల రూపాయల అవసరమవుతుందని చెప్పేసి కమిటీ తెలిపింది. అదే యాసంగికి వచ్చేసరికి 39,60,000 మందికి రైతులకు ఇవ్వాల్సి వస్తుంది. ఆ భూమి వచ్చేసి 81,27,000 ఎకరాల భూమి సాగు ఉంటుంది. వాళ్ళకు ఖర్చు 6,090,00,000 రూపాయలు అవసరం ఉంటుందని చెప్పి చెప్తా ఉంది ఈ రాష్ట్ర గవర్నమెంట్ సబ్ కమిటీ ఏదైతే వేసిందో. అయితే ఇక్కడ ఒక ప్రధానంగా గమనించాల్సిన అవసరం ఏంటంటే ఐటీ చెల్లింపుదారుల అంచనా అని చెప్తూ ఉంది. ఈ రాష్ట్ర గవర్నమెంట్ స్పెషల్గా కొన్ని నియమ నిబంధనలు తీసుకొస్తే ఆ నియమ నిబంధనలో ఒక కట్ ఆఫ్ పెట్టాలని కొన్ని ఎకరాల వరకే, గతంలో మాదిరిగా చెట్లకు పుట్టలకు గుట్టలకు కాకుండా 5 ఎకరాలక 10 ఎకరాలక 7 ఎకరాలక ఎంతవరకు కట్ ఆఫ్ పెట్టాలని ఒక నిర్ణయం అయితే ఇందులో ప్రజాప్రతినిధులకు గ్రూప్ 1 గ్రూప్ 2 అధిక ఆఫీసర్లకు సంబంధించిన వ్యవసాయ భూములకు వాళ్ళ కుటుంబాలకు ఇవ్వద్దు అనేది ఒక నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు ఐటీ చెల్లింపుదారులు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కడతారో ఆ కుటుంబాలకు కూడా ఇవ్వద్దని ఒక ఆలోచన ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఒకవేళ ఐటీ చెల్లింపుదారులు ఈ కమిటీ అంచనా వేసినట్టయితే 2,56,000 మందిని ఈ కమిటీ అంచనా వేసింది. ఎంతమంది ఉన్నారు ఐటీ చెల్లింపుదారులు ఈ రాష్ట్రంలో? రైతులు అంటే భూమి కలిగిన వాళ్ళు ఐటీ చెల్లింపుదారులు, రైతులుగా ఉన్న వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఐటీ చెల్లిస్తున్న వారు 2,56,000 మంది ఉంది. వీళ్ళకు వానాకాలంలో వీళ్ళను మినాయిస్తే 10,531 కోట్లు, వ్యాసంగిలో 5,696 కోట్ల రూపాయలు అవసరం ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే మళ్ళీ ఇంకో విషయం కూడా ఇలా గమనించాల్సింది, రైతు భరోసా అనేది 7,500 ఇస్తే ఎలా ఉంటుంది, 6,000 ఇస్తే ఎంత ఖర్చు అవుతుంది, 5,000 ఇస్తే ఎంత ఖర్చు అవుతుంది, అసలు మన దగ్గర సోర్స్ ఎంత ఉందనేది రాష్ట్ర గవర్నమెంట్ ఆలోచన చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. పూర్తిగా చూస్తే ఇక్కడ మాజీ తాజా ప్రజాప్రతినిధులకు, వారి కుటుంబాలకు, ఐటీ చెల్లింపుదారులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కుటుంబాలకు ఇలా ఏమంటుందంటే
ఉద్యోగస్తుల కుటుంబాలకు, ఐటీ చెల్లింపుదారుల కుటుంబాలకు కూడా లేదు అని చెప్పి చెప్తా ఉంది రైతు భరోసా. మళ్ళీ ఇంకో విషయం, ఈడ ఏదైతే పంటలు పండించే వ్యవసాయ భూములు ఉంటే పండ్ల తోటలు వాళ్ళకి ఏదైనా ఒక సీజన్లోనే ఇవ్వాలనే ఆలోచన చేస్తూ ఉంది. దీనికి డిక్లరేషన్, నేను నాకున్న భూమిలో ఇంత విస్తీర్ణంలో ఈ వానాకాలం ఇంత సాగు చేస్తున్నా, పలానా పంట పెట్టినా అని చెప్పి రైతు డిక్లరేషన్ ఇవ్వాల్సిన వస్తుంది. డిక్లరేషన్స్ అంటే ప్రమాణపత్రం, నా సెల్ఫ్గా నేనే ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను, నిజంగా నేను నాకు కలిగిన భూమిలో ఇంత పంట వేసిన అని సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర గవర్నమెంట్ అంటా ఉంది. ఇక ప్రధానంగా ఇంకో చూస్తే ఏమవుతుందంటే, దీనికి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలన మరియు శాటిలైట్ మ్యాప్ ద్వారా అసలు సాగులో ఉందా, సాగులో లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకోవడానికి శాటిలైట్ మ్యాపింగ్ యూజ్ చేయాలని ఆలోచన చేస్తూ ఉంది. మరియు ఇప్పటికే రాష్ట్రంలో రోడ్లకు మరియు ప్రభుత్వ స్థలాలకు ఉన్న భూములకు కూడా ప్రభుత్వం ఆక్యుపెన్సీ చేసుకొని రైతుల దగ్గర నుంచి సేకరించి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి అందులో భవనాలు కట్టినప్పటికీ కూడా ఆర్ఎన్బి విషయంలో అయితే ఇప్పటికి కూడా ఆర్ఎన్బి విషయంలో రోడ్డు వేసినా అలా నష్టపరిహారం వచ్చినా ఇంకా వాళ్ళకు ధరణి వచ్చిన తర్వాత వాళ్ళకు పట్టాదారు పాస్బుక్లు కూడా ఇష్యూ అయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటివి కూడా తొలగించే ప్రయత్నం భూభారతి ద్వారా తొలగించే ప్రయత్నం చేస్తున్నట్టు ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది. మొత్తం మీద చూస్తే ఈ వార్త చూసినట్టయితే రైతు భరోసా లబ్ధిదారులు తగ్గే అవకాశం కనబడతా ఉంది. రైతు భరోసా పైన రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చే రైతు భరోసా పైన క్లియర్ కట్గా నియమ నిబంధనలు కఠినంగా చేసే అవకాశం కనబడతా ఉంది. ఐటీ చెల్లింపుదారులకు కొద్దిగా నష్టం చేకూర్చేలా ఇది ఉంది. ఈ రాష్ట్ర గవర్నమెంట్ మా తరపు నుంచి మా టాప్ నేషనల్ పక్షం నుంచి ఒకటి కోరుతా ఉన్నాం. ఐటీ అనేది ఈరోజు సర్వసాధారణమైంది. ₹1,00,000 లోన్ తీసుకున్న బ్యాంకులలో ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సి వస్తూ ఉంది. ప్రతి ఒక్కరు పాన్ కార్డు కలిగి ఉన్నారు కాబట్టి దీనిపైన ఆలోచన చేయాలి ఈ రాష్ట్ర గవర్నమెంట్ అని కోరుతా ఉన్నాం. ఈ విధంగా రైతు భరోసా పైన రాష్ట్ర గవర్నమెంట్ ఆలోచన చేస్తున్నట్టు కనబడతా ఉంది.